కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వివాదాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంది. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి, సీట్ల కేటాయింపులు ఇలా ప్రతి అంశంలోనూ గందరగోళమే. వర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయని అనేక ఆరోపణలున్నాయి. తాజాగా రీవెరిఫికేషన్ పేరుతో పీజీ విద్యార్థులను అక్రమంగా పాస్ చేసిన వ్యవహారంలో వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయంలో పాలన గాడి తప్పిందే. అకాడమిక్ అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థల్లో నిర్లక్ష్యంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పరీక్షల నిర్వహణ నుంచి ఫలితాలు వెల్లడి, సీట్ల కేటాయింపు వరకు నిర్లక్ష్యం, అక్రమాలతో వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటోంది. ఎంబీబీఎస్ చదివిన సీనియర్ వైద్యులు ఉండాల్సిన ఎగ్జామినేషన్ కంట్రోలర్ పదవిలో కొన్నేళ్లుగా డెంటల్ డాక్టర్ను డెప్యుటేషన్పై నియమించారు. అతను అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైద్య విద్య పరీక్షల నిర్వహణలో కాళోజీ వర్సిటీ తీరుపై తీవ్ర విమర్శలొస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కు చెందిన ఒక ప్రైవేటు కాలేజీ వైద్య విద్యార్థులు ఫెయిల్ అయినా రీకౌంటింగ్ లో పాస్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ గదికి తాళం వేశారు. వర్సిటీ పరిధిలో 2123 మంది పీజీ అభ్యర్థులు అక్టోబర్ 7 నుంచి 15 వరకు నిర్వహించిన థియరీ పరీక్షలు, 23 నుంచి నవంబర్ 1 వరకు నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 1918 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. అయితే 205 మంది విద్యార్థులు ఫెయిల్ కాగా 155 మంది రీకౌంటింగ్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఆరోగ్య విశ్వవిద్యాలయం 4ను విడుదల చేసిన పరీక్షా ఫలితాల్లో ఒక ప్రైవేటు కాలేజ్లో పీజీ జనరల్ మెడిసిన్ చదివిన విద్యార్థిని పాస్ అయిన లిస్టులో లేదు. ఈ నెల 21న ఆమె పాస్ అయినట్టు వర్సిటీ వెల్లడించింది. రీకౌంటింగ్ లో 5 విద్యార్థులను అధికారులు అక్రమంగా పాస్ చేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. రీకౌంటింగ్ లో గోల్మాల్ పై విచారణకు 3 సభ్యులతో కమిటీని వేశారు. ఉస్మానియా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ రాజారావు, వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సంధ్య, వరంగల్ విజిలెన్స్ ఎస్పీ శ్రీనివాసరావులను కమిటీ సభ్యులుగా నియమించారు. ప్రభుత్వ ఆదేశాలతో ఈ కమిటీ కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి వెళ్లి విచారణ జరిపింది. పీజీ పరీక్షల్లో గోల్మాల్ జరిగి ఒక విద్యార్థికి నిబంధనలకు విరుద్ధంగా మార్కులు కలిపి పాస్ చేసినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. లోతుగా విచారించగా హెల్త్ యూనివర్సిటీలో పీజీ పరీక్ష రీవెరిఫికేషన్లో అక్రమాలు చోటు చేసుకున్న విషయం వాస్తవమేనని వెల్లడైనట్టు తెలుస్తోంది. ఫెయిల్ అయిన విద్యార్థులు అడ్డదారిలో పాస్ అయ్యేందుకు ప్రయత్నించడం, అందుకు వర్సిటీ అధికారులు సహకరించినట్టు విచారణ కమిటీ గుర్తించింది. పీజీ వైద్య పరీక్షలో విద్యార్థులకు జవాబులు రాసేందుకు 30 పేజీల బుక్లెట్ ఇస్తారు. ఎగ్జామ్ అయిపోయాక బుక్లెట్ లో మిగిలిపోయిన పేజీలపై ఇంటూ మార్క్ వేస్తారు. అలా మార్కింగ్ చేసిన తర్వాతే ఇన్విజిలేటర్లు ఆన్సర్ షీట్లను తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని స్కాన్ చేసి జంబ్లింగ్ పద్ధతిలో వివిధ కాలేజీలకు పంపుతారు. సంబంధిత సబ్జెక్టుల ప్రొఫెసర్లు వాటిని ఆన్లైన్లోనే దిద్దుతారు. మొత్తం జవాబులకు వేసిన మార్కులను సాఫ్ట్వేర్ లెక్కిస్తుంది. అయితే కొందరు విద్యార్థుల ఇంటూ మార్క్ చేసినటువంటి పేజీల్లోనే జవాబులు రాసి ఉన్నట్టు ఆరోపణలొచ్చాయి. కొట్టివేసిన ఇంటూ మార్కున్న పేజీల్లో రాసిన జవాబులను లెక్కలోకి తీసుకోకూడదు. కానీ ఆ జవాబులకు మళ్లీ మార్కులు వేసి పాస్ చేసినట్టుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మెడికల్ పీజీ పరీక్షల్లో రీవాల్యుయేషన్ కు అవకాశం ఉండదు. కేవలం రీకౌంటింగ్ మాత్రమే ఉంటుంది. కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం అవినీతి, అక్రమాలు, వివాదాలకు నిలయంగా మారడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోపణలపై ఆరా తీశారు. వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారుల నుంచి సీఎం వివరణ కోరారు. అస్తవ్యస్త పరిస్థితికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలు వచ్చిన కాసేపటికే వైస్ ఛాన్సలర్ నందకిషోర్ రెడ్డి రాజీనామా చేశారు. వర్సిటీకి మంచి పేరు తీసుకొచ్చేందుకు వీసీగా వచ్చానని, తాను తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించడానికి సిద్ధమని చెప్పారు. ఫోరెన్సిక్ పరీక్షతో పాటు సమగ్ర విచారణ చేయాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు. జరిగిన అక్రమాల్లో తన తప్పు లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఎవరు కాదన్నా మొదటి నుంచి కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ప్రైవేట్ కాలేజీలతో కుమ్మక్కవుతున్న కొందరు పెద్దలు కాలేజ్ హెల్త్ యూనివర్సిటీని ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. సంపాదన కోసం యూనివర్సిటీ పరువు తీస్తున్నారు. వీసీ నందకిషోర్ రెడ్డి రాజీనామా తర్వాత యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగులు, విద్యార్థుల పేరెంట్స్ క్రాకర్స్ కాల్చి సంబరాలు చేసుకున్నారు.